తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహిళలకు వడ్డీ లేని రుణం పథకం పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చించి స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ప్రభుత్వం ఉద్యోగతకు సంబంధించిన సమస్యలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాగు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై విజిలెన్స్ సిఫారసుల మేరకు క్రిమినల్ కేసులు నమోదు లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ అంశంపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక ధరణిపై చర్చించి సిట్ విచారణ జరిపించే ఆలోచన చేయనుంది సర్కార్. బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించనుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేబినెట్ భేటీలో ఈ రోజు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎన్ని గంటలకు ఈ భేటీ జరగనుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? 12 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశాల్లో మాత్రం పార్లమెంటు ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశాల్లో మాత్రం పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు కూడా ఇప్పటివరకు తెలంగాణలో 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అందులో భాగంగానే ఇప్పటివరకు 4 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు. అమలు చేస్తున్న పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వం 3 నెలల పాటు కూడా ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, ఆ పథకాలన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఉమ్మడి జిల్లాకు సంబంధించినందుకు మాత్రం ఇన్ఛార్జీలుగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళే పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినందుకు మాత్రం అభ్యర్థులను గెలిపించే దిశగా అడుగులు వేయాలన్న దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ధరణికి సంబంధించిన మాత్రం ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముందడుగు వేస్తుంది. దాంతోపాటుగా చాలా మంది ధరణి పేరుతో కూడా భూములను ఆక్రమించుకున్నారన్న దానిపైన కూడా ఇప్పటివరకే ధరణి కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇదే అంశంపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మహిళలకు సంబంధించినందుకు మాత్రం 2500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలిపింది. గ్యారంటీలో కూడా 2500 రూపాయలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ అంశంపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్లోని పేరెంట్ లో కూడా మహిళలకు కూడా సంబంధించినందుకు కూడా ఏదైతే గతంలో కూడా వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో అదేవిధంగా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేబినెట్ లో ఈ అంశంపైన చర్చించి కూడా ఒక ఆమోద ముద్ర కూడా వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకు తాగునీటి సాగునీటి అవసరాలకు కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మాత్రం వీటిపైన కూడా ఏ విధంగా పరిష్కార మార్గాలు చూపాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ తెలంగాణ కేబినెట్ సమావేశాలు మాత్రం పలు కీలక అంశాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.